హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఎల్ఐస్ ఇన్ బార్డర్ల్యాండ్ ఎపిసోడ్ 2 గురించి తెలుసుకుందాం. ఎపిసోడ్ 1 ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. ఎపిసోడ్ 1 స్టార్టింగ్లో మనకి ఉసాగి అనే అమ్మాయిని చూపిస్తారు. తను రాక్ క్లైంబింగ్ చేస్తూ ఉంటుంది. తనకి వాళ్ళ నాన్న పైనుంచి హెల్ప్ చేస్తూ ఉంటాడు. సీన్ కట్ అయి మనకు ఎపిసోడ్ 1 ఎండింగ్ సీన్ని చూపిస్తారు. ఉసాగినే బిల్డింగ్ పైన నిలబడి టోక్యో మొత్తం ఆ అటాక్స్ జరగడం చూస్తూ ఉంటుంది. తన చేతిలో ఆల్రెడీ ఒక కార్డు ఉంటుంది. మేబీ తను ఆల్రెడీ ఒక గేమ్ ఆడి గెలిచి అక్కడికి వచ్చి ఉండొచ్చు. ఇక్కడ తను వాళ్ళ నాన్నని తలుచుకొని ఇక్కడి నుంచి ఎలాగైనా సరే నేను బ్రతికి బయటపడతా అని అనుకుంటుంది. నెక్స్ట్ డే ఖాళీగా ఉన్న టోక్యో స్ట్రీట్స్ అన్నీ మనకు చూపిస్తారు. ఇంకోవైపు ఆరిసు అక్కడున్న కార్స్లో ఎక్కి స్టార్ట్ చేసి అక్కడి నుంచి తప్పించుకుందామని ట్రై చేస్తాడు. కానీ ఆ కార్స్ స్టార్ట్ అవ్వవు. అప్పుడే తనకి ఆ కార్లో కొన్ని కుళ్ళిపోయిన వెజిటేబుల్స్ కనిపిస్తాయి. తర్వాత ఆరిసు ఇంకో చోట ఒక షాపింగ్ మాల్లోకి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఏమన్నా దొరుకుతాయేమో అని చూస్తారు. కానీ అక్కడ రేడియో పని చేస్తూ ఉంటుంది, కానీ ఒక్క ఫోన్ కూడా పని చేయదు. వాళ్ళకి ఫస్ట్ గేమ్లో దొరికిన ఫోన్ కూడా ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఎవరితోన్నా కాంటాక్ట్ చేయాలంటే ఆ అవకాశమే లేదు. ఇంకోవైపు కారుబే ఇంకా షుబుకి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ని వెతికి తీసుకొని వస్తారు. అందరూ ఒక చోట కలుసుకుంటారు. సో ఇక్కడ ఈ ముగ్గురు వాళ్ళు ఈ ప్లేస్కి చేరుకున్నప్పుడు వాష్రూమ్లో ఉన్నామని, ఆ టైంలో నువ్వేం చేస్తున్నావని అడుగుతారు. దానికి షిబుకి నేను ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటే సడన్గా అందరూ మాయమైపోయారని చెప్తుంది. కానీ నిజానికి షిబుకి ఆ టైంలో తన బాస్తో ఇంటిమేట్ అవుతూ ఉంటుంది. ఆ విషయం చెప్పకుండా ఆఫీస్లో అందరూ మాయమైపోయారని, ఆ టైంలో నేను అక్కడ ఉన్నా అని చెప్తుంది. నాకు అలా జరిగి 3 days అయింది. నేను ఇక్కడికి వచ్చి ఒక గేమ్ కూడా ఆడానని, అందులో నేను తప్ప అందరూ చనిపోయారని చెప్తుంది. అప్పుడే ఆరిసుకి డౌట్ వస్తుంది. ఒకవేళ మేము ఉన్నది రియల్ వరల్డ్ అయితే జనాలందరూ మాయమైపోయి మాకు ఒక్కరోజు మాత్రమే అయింది. కానీ షిబుకి 3 days అయింది. అది ఎలా కుదురుతుంది అని ఆలోచిస్తారు. మేబీ టైం ట్రావెలా లేకపోతే ఇంకోటి ఏదన్నా అని వాళ్ళకేమీ అర్థం కాక ఆలోచిస్తూ ఉంటారు. ఎనీహౌ అందరూ తినేసిన తర్వాత షిబుకి చోటా కాలికి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. చోటా కాలి ఇక్కడ పూర్తిగా కాలిపోయి ఉంటుంది. ఇంకోవైపు ఆరిసు ఇంకా కారుబే ఈరోజు గేమ్కి మన ఇద్దరమే వెళ్దామని, చోటా కాలు కాలిపోవడం వల్ల తను పార్టిసిపేట్ చేయలేడు, మేమే అక్కడికి వెళ్ళి ఎవరన్నా డాక్టర్ దొరుకుతాడేమో చూద్దామని అనుకుంటారు. ఒకవేళ డాక్టర్ దొరికితే చోటా కోసం పిలుచుకొని వస్తామని, లేకపోతే ఈ గేమ్స్ ఎవరు పెడుతున్నారో ఏమన్నా క్లూ దొరుకుతుందేమో చూద్దామని వాళ్ళు అక్కడికి వెళ్ళకి డిసైడ్ అవుతారు. ఆ రోజు రాత్రి టోక్యోలో కొన్ని చోట్ల ఆ గేమ్ స్టార్ట్ అవుతాయి. ఒక అపార్ట్మెంట్లో గేమ్ జరుగుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఉసాగి వస్తుంది. అక్కడ ఆల్రెడీ చాలామంది పార్టిసిపెంట్స్ ఉంటారు. ఉసాగి అక్కడికి వెళ్ళి ఒక ఫోన్ ఎత్తుకుంటుంది. సేమ్ ఇంతకు ముందులాగే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫోన్ తీసుకొని వెయిట్ చేయాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ టైం పూర్తయ్యేకి 2 minutes మిగిలి ఉంటుంది. అప్పుడే అక్కడికి కారుబే ఇంకా ఆరిసు కూడా వస్తారు. ఇక్కడ మనకు ఇంకో ప్లేయర్ని చూపిస్తారు. తన పేరు షుంతారో. తనకి ఈ గేమ్స్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లు మనకు తెలుస్తుంది. గేమ్ స్టార్ట్ అవ్వకముందు ఆ మొబైల్లో ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క కార్డ్ని చూపిస్తారు. ఈ గేమ్కి కూడా 5 of spades వచ్చి ఉంటుంది. అప్పుడే ఒక వ్యక్తి వాళ్ళ దగ్గరికి వచ్చి పరిచయం చేయించుకుంటాడు. అతను ఒక కాంట్రాక్టర్. అతను ఆ కార్డ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక్కో గేమ్కి ఒక్కొక్క కార్డ్ ఉంటుందని, ఒకవేళ క్లబ్ వస్తే టీమ్ బ్యాటిల్, డైమండ్ వస్తే మనం తెలివితో ఆడాలి, అలాగే హార్ట్ వస్తే మనతో వచ్చిన వాళ్ళనే బిట్రే చేసి గేమ్ గెలవాల్సి వస్తుందని చెప్తాడు. అలాగే పక్కన ఉన్న నంబర్ 5, ఆ నంబర్ని బట్టే లెవెల్ కూడా ఉంటుంది. ఎంత ఎక్కువ నంబర్ ఉంటే అంత హై లెవెల్లో గేమ్ ఉంటుంది. సో ఆరిసు వాళ్ళు ఫస్ట్ గేమ్ ఆడింది నంబర్ 3, ఈసారి నంబర్ 5. అంటే ఇంతకుముందు ఆడిన గేమ్ కంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. అప్పుడే వాళ్ళకి గేమ్ రూల్స్ వస్తాయి. వాళ్ళందరికీ 20 minutes టైం ఇస్తారు. ఆ 20 minutesలో అపార్ట్మెంట్ మొత్తం తిరిగి అందులో ఉన్న సేఫ్ రూమ్ని కనిపెట్టాలి. ఒకవేళ 20 minutesలో ఆ రూమ్ కనిపెట్టకపోతే ఆ ప్లేస్ మొత్తం పేలిపోతుంది. సో ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. వాళ్ళు ఆ రూమ్ వెతుకుతున్నప్పుడు వాళ్ళని పట్టుకునేకి ఒక హంటర్ వస్తాడు. అతని దగ్గర నుంచి తప్పించుకుంటూ వాళ్ళు ఆ రూమ్ని వెతకాలి. ఒకవేళ 20 minutesలో ఆ రూమ్ని ఎవరు వెతకలేదంటే ఆ బిల్డింగ్ మొత్తం పేలిపోతుంది. సో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇంకోవైపు షిబుకి చోటాకి కట్టు కట్టి అతనితో మాట్లాడుతూ కూర్చుంటుంది. అతని పాస్ట్ లైఫ్ గురించి, ఫ్యూచర్లో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావని అతనితో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే తను ఇక్కడ ఆరిసు, కారుబే ఇంకా చోటా మధ్య గొడవ పెట్టాలని అనుకుంటూ ఉన్నట్లు మనకు తెలుస్తుంది. నీ కాలుకి గాయం అయింది కదా, నీ ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా నిన్ను ఆ గేమ్స్ ఆడేకి పిలుచుకొని వెళ్తారా అని చెప్తుంది. నువ్వు ఇప్పుడు వీక్గా ఉన్నావు, నీ ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు నిన్ను పట్టించుకోకుండా వదిలేస్తారు అని తనని కావాలని రెచ్చగొడుతుంది. మేబీ తను ఫస్ట్ గేమ్ ఆడినప్పుడు కూడా అక్కడ ఉన్న వాళ్ళందరినీ మోసం చేసే తను గెలిచి ఉండొచ్చు. అప్పుడే తన గురించి ఎవరికి తెలియని విషయాలు కూడా చెప్పి, ఈ విషయాలు ఎవరికి తెలియదని నీకు మాత్రమే చెప్తున్నా అని
తన వైపుకి చోటాని అట్రాక్ట్ చేసుకుంటుంది. మేబీ ఫ్యూచర్లో ఆడే గేమ్స్లో చోటాని తన వైపుకి తిప్పుకునేకి తను కావాలనే అతన్ని ట్రాప్ చేస్తూ ఉండొచ్చు. అప్పుడే మనకు ఇక్కడ చోటా పాస్ట్ని చూపిస్తారు. వాళ్ళమ్మ ఒక బాబా మాయలో పడి వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బులన్నీ అతనికి వెళ్ళి ఇచ్చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళకి మంచి ఫ్యూచర్ వస్తుందని తను ఆ బాబాకి సెక్షువల్ ఫేవర్స్ కూడా ఇస్తూ ఉండేది. మేబీ అందుకే తను ఫస్ట్ ఎపిసోడ్లో వాళ్ళమ్మకి ఇంక నుంచి డబ్బులు ఇవ్వను అని చెప్పి ఉండొచ్చు. తను చోటాతో మాట్లాడుతూ అతన్ని తన వైపుకి అట్రాక్ట్ చేసుకొని తనతో ఇంటిమేట్ అవుతుంది. ఇంకోవైపు గేమ్లో అందరినీ వెళ్ళి దాక్కునేకి కాస్త టైం ఇస్తారు. అందరూ ఆ బిల్డింగ్ పైకి ఎక్కుతారు. ఆ కాంట్రాక్టర్ కూడా ఆరుసి ఇంకా కారుబేతోనే ఉంటాడు. ఉసాగి కూడా పైకి ఎక్కి వాళ్ళకి కావాల్సిన సేఫ్ రూమ్ని వెతుకుతూ ఉంటుంది. కానీ షుంతారో మాత్రం తనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తను పైకి లాస్ట్ ఫ్లోర్లో ఎక్కి ఈ బిల్డింగ్ మొత్తాన్ని గమనిస్తూ ఉంటాడు. ఇప్పుడు గేమ్ స్టార్ట్ అవుతుంది. హంటర్ బిల్డింగ్లోకి ఎంటర్ అవుతాడు. టైమర్ కూడా రన్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ సేఫ్ రూమ్ని కనిపెట్టాలి. అప్పుడే ఆరుసి ఇంకా కారుబేకి ఏవో గన్ సౌండ్స్ వినిపిస్తాయి. వాళ్ళిద్దరూ కలిసి మెల్లిగా అక్కడికి వెళ్ళి చూస్తారు. అక్కడ ఎవరో చనిపోయి పడి ఉంటారు. అప్పుడే అక్కడికి ఒక మాస్క్ వేసుకొని గన్తో ఒక హంటర్ వస్తాడు. వీళ్ళ ముగ్గురిని చూస్తూనే ఆ హంటర్ వీళ్ళ వైపు కాల్చడం స్టార్ట్ చేస్తాడు. ఆరిసు ఇంకా కారుబే ఎలాగో అలా ఆ హంటర్ నుంచి తప్పించుకుంటారు. కానీ ఆ కాంట్రాక్టర్ అతనికి దొరికిపోతాడు. దాంతో ఆ హంటర్ ఆ కాంట్రాక్టర్ని కాల్చి చంపేస్తాడు. ఆ హంటర్ కాల్చడం చూసి ఒక అతను భయపడిపోయి ఆ గేమ్ వదిలేసి బిల్డింగ్ బయటికి పరిగెత్తుతాడు. దాంతో లేజర్ తన పైన పడి తను కూడా అక్కడ చనిపోతాడు. మేము ఎపిసోడ్ 1లోనే చూసాము. ఒక్కసారి గేమ్లోకి ఎంటర్ అయితే లేజర్స్ ఆన్ అయిపోతాయి. మళ్ళీ తిరిగి ఆ గేమ్ నుంచి బయటికి వెళ్ళలేరు. ఇంకోవైపు ఆ హంటర్ తన కళ్ళ ముందు ఎవరు కనిపిస్తే వాళ్ళని కాల్చుకుంటూ వెళ్తూ ఉంటాడు. చాలామంది ఈ గేమ్లో చనిపోతారు. ఆరిసు ఇంకా కారుబే కూడా పైనుంచి ఆ హంటర్ని చూస్తూ ఉంటారు. అప్పుడే ఆరిసుకి ఆ హంటర్ మాస్క్ వేసుకోవడం వల్ల పైకి చూడలేడని తెలుస్తుంది. తను ముందుకు మాత్రమే చూడగలడని తను గమనిస్తాడు. అప్పుడే ఆరిసు ఆ హంటర్ 4th ఫ్లోర్లో ఉన్నాడని, నేను 5th ఫ్లోర్లో రూమ్స్ అన్ని చెక్ చేశా అని గట్టిగా అరుస్తాడు. అది విని ఉసాగి కూడా నేను 3rd ఫ్లోర్లో రూమ్స్ అన్ని చెక్ చేశా అని గట్టిగా దానికి రిప్లై ఇస్తుంది. ఇక్కడ ఒకరినొకరు హెల్ప్ చేసుకొని గేమ్ ఆడుతూ ఉంటారు. ఉసాగి మాత్రం స్టేర్స్ యూజ్ చేయకుండా తను ఒక రాక్ క్లైంబర్ కాబట్టి అక్కడున్న పైప్స్ పట్టుకొని కిందికి పైకి ఎక్కుతూ ఉంటుంది. ఆ గేమ్లో ఫస్ట్ టైం ఆరిసు వాళ్ళలాగా ఎవరో కొత్తగా వచ్చి ఉంటాడు. అతన్ని ఆ హంటర్ పైనుంచి కాలుస్తూ ఉంటాడు. అది చూసుకొని ఆరిసు అతన్ని కాపాడేకి వెళ్తాడు. ఎలాగో అలా ఆ హంటర్ నుంచి ఆరిసు అతన్ని కాపాడి అక్కడి నుంచి బయటికి పిలుచుకొని వస్తాడు. అప్పుడే ఆరిసు ఇంకా కారుబేకి ఒక వ్యక్తి కలుస్తాడు. నేను ఆ హంటర్ని చంపేకి వెళ్తున్నానని, మీలో ఒకడు నాతో రండి అని చెప్తాడు. మేము అతనిపైన అటాక్ చేస్తున్నప్పుడు ఇంకొకడు వెళ్ళి ఆ సేఫ్ రూమ్ కోసం వెతకమని చెప్తాడు. దానికి కారుబే ఇంకా ఆరిసు ఒప్పుకుంటారు. కారుబే అతనితో వెళ్తూ ఉంటాడు. ఇంకోవైపు అప్పుడే అక్కడికి ఉసాగి కూడా వస్తుంది. ఉసాగి ఆరిసుతో నేను కింద రూమ్స్ వెళ్ళి వెతుకుతానని, నువ్వు పైకి వెళ్ళి రూమ్స్ వెతకమని చెప్తుంది. తను ఆరిసుతో మాట్లాడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆరిసు కూడా ఆ రూమ్ వెతికేకి పై ఫ్లోర్కి వెళ్తాడు. కారుబే ఇంకా స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తి ఆ హంటర్ని వాళ్ళ దగ్గరికి రప్పిస్తారు. వాళ్ళ మధ్య ఇక్కడ ఒక పెద్ద ఫైట్ జరుగుతుంది. అందులో కారుబేకి ఆ హంటర్ కత్తి తగులుతుంది. దాంతో అతనికి చాలా పెద్ద గాయం అవుతుంది. కానీ చివరికి ఆ స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తి హంటర్ని పట్టుకొని కొట్టి ఇక్కడ చాలా ఘోరంగా చంపేస్తాడు. ఇంకోవైపు ఆరిసుకి ఆ హంటర్ ఒకే రూమ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్లు గుర్తుకు వస్తుంది. తను ఆ రూమ్ దగ్గరికి వెళ్తాడు. షుంతారో కూడా అదే గమనించి ఆ రూమ్ దగ్గరికి వచ్చి ఉంటాడు. షుంతారో ఇంకా ఆరిసు ఆ రూమ్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తారు. లోపల చీకట్లో దాక్కొని ఇంకో హంటర్ ఉంటాడు. సడన్గా ఆ హంటర్ ఆరిసు పైన అటాక్ చేస్తాడు. షుంతారో ఆరిసుని అక్కడే వదిలేసి బయటికి పారిపోతాడు. ఇంకోవైపు ఆరిసు ఆ హంటర్ నుంచి తప్పించుకొని లోపల రూమ్లోకి వెళ్ళి దాక్కుంటాడు. లోపల గేమ్ని కంప్లీట్ చేయాలంటే 2 ప్లేయర్స్ కావాలి. ఆ రూమ్లో 2 వైపులా 2 బటన్స్ ఉంటాయి. ఆ బటన్స్ని ఒకేసారి ప్రెస్ చేస్తే ఆ గేమ్ స్టాప్ అయిపోతుంది. సో ఇక్కడ ఆరిసు కిటికీలో నుంచి నేను ఒక్కడనే ఈ గేమ్ని కంప్లీట్ చేయలేనని, ఎవరన్నా ఈ రూమ్లోకి రండి అని గట్టిగా అరుస్తాడు. అది విని ఉసాగి వెంటనే అతని దగ్గరికి వెళ్తుంది. కానీ ఆ హంటర్ రూమ్లోకి వచ్చేసి ఆరిసుని చంపేస్తూ ఉంటుంది. అప్పుడే ఉసాగి అక్కడికి వచ్చి ఆ హంటర్ పైన అటాక్ చేస్తుంది. టైం అయిపోతూ ఉంటుంది. ఎలాగో అలా ఆరిసు ఆ హంటర్ నుంచి తప్పించుకుంటాడు. ఉసాగి ఇంకా ఆరిసు వెంటనే ఆ బటన్స్ని ప్రెస్ చేస్తారు. దాంతో ఈ గేమ్ ఎండ్ అవుతుంది. వాళ్ళకి ఫోన్స్లో మీరు ఈ గేమ్ని కంప్లీట్ చేశారు అని వస్తుంది.
ఇక్కడ ఒక్క సెకండ్ మిగిలినప్పుడు వాళ్ళు ఆ గేమ్ని ఎండ్ చేసి ఉంటారు. ఇంకోవైపు ఆ హంటర్స్కి గేమ్ ఓవర్ అని మెసేజ్ వస్తుంది. అప్పుడే మనకు ఆ హంటర్స్ కూడా వీళ్ళలాగే ప్లేయర్స్ అని తెలుస్తుంది. సో ఈ ప్లేయర్స్ని ఆపడం ఆ హంటర్స్ గేమ్. సో వాళ్ళు ఆ ప్లేయర్స్ని ఆపలేకపోయారు కాబట్టి వాళ్ళకి గేమ్ ఓవర్ అని మెసేజ్ వస్తుంది. దాంతో వాళ్ళ మెడకున్న ఒక కాలర్ లైట్ పడి ఆ కాలర్ పేలిపోతుంది. దాంతో ఆ హంటర్స్ అక్కడే చనిపోతారు. కారూబే దగ్గర ఉన్న హంటర్ కాలర్ కూడా ఇలాగే పేలిపోతుంది. అప్పుడే కారూబేకి అక్కడ చనిపోయిన ఒక వ్యక్తి దగ్గర ఒక వాకీ టాకీ దొరుకుతుంది. అందులో ఎవరో మాకు ఆన్సర్ దొరికిందని, మీరు వెంటనే బీచ్కి రండి అని చెప్తారు. కారూబే వాళ్ళతో మాట్లాడేకి ట్రై చేస్తాడు, కానీ వాళ్ళు సేమ్ వర్డ్స్ని రిపీట్ చేస్తూ ఉంటారు. అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఏం ఆన్సర్ దొరికిందో ఇక్కడ మనకు తెలీదు. ఇంకోవైపు ఆ హంటర్ని ఓడించిన వ్యక్తి ఆ హంటర్ గన్ తీసుకొని ఆల్రెడీ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. దీంతో ఎపిసోడ్ 2 ఇక్కడే ఎండ్ అవుతుంది.